రక్షణ కోసం బంధాలతో బంధించబడటం అన్నింటికన్నా అత్యంత అసురక్షితమైన పని. జీవితంలో సురక్షణ అనేది ఒక భయం, కానీ ఎప్పుడైతే అది అతి భయంగా మారుతుందో అప్పుడది మిమ్మల్ని ఎంత దుర్బలంగా మార్చేస్తుంది అంటే స్వయంగా మీరు మీ సంరక్షణ చక్రాన్ని తెంచుకోలేరు. మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోవాలనుకుంటే అప్పుడు మీరు మీ సంరక్షణ చక్రాన్ని స్వయంగా తెంచుకుని బయటికి రావాలి. సాహసంతో పాటు చాలా శ్రమించాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అలా చేస్తారో అప్పుడు మీరు ఎగరటాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ భూమిని తవ్వాల్సి వస్తుంది, స్వేదం చిందించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు నుయ్య లభిస్తుంది. ఈ వర్షం సంవత్సరాల కొద్దీ కురవదు, కానీ నుయ్య అది 100 సంవత్సరాల పాటు మన దాహాన్ని తీర్చగలుగుతుంది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోగలం? అదేంటంటే మీరు అదృష్టం మీద నమ్మకం ఉంచుకోండి, కానీ కర్మ మీద ఆధారపడండి. ఎందుకంటే ఈ కర్మ పరిశ్రమే ఈ ప్రపంచంలో ఏ శిఖరాన్నైనా మిమ్మల్ని చేర్చగలుగుతాయి. అందుకే నిరంతరం పరిశ్రమించండి, కర్మ చెయ్యండి. అలా ప్రతి ప్రదేశంలోనూ ఏదో ఒకటి ఉంటుంది. దాని నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు. అది ఏమిటని, అలాగే దాంతో మనం ఏం చెయ్యొచ్చని. ఈ తంతు ప్రతి చోట ఉంటుంది. అంతా మన దృష్టిపైనే ఆధారపడి ఉంటుంది. మన జీవితంలో లేదా మన సంబంధంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కొంత సంక్షోభం ఏర్పడుతుంది. మనలో చాలా మంది దాన్ని చూసి ఎంతో దుఃఖిస్తారు. అలాగే కొంతమంది ఇలా కూడా ఉంటారు. చివరికి వాళ్ళు సమస్యను పరిష్కరిస్తారు. అలాగే సంక్షోభాన్ని పారద్రోలుతారు, సంబంధాన్ని మళ్లీ కలుపుకుంటారు. కాబట్టి మీరు సుఖాన్ని వెతకడానికి ప్రయత్నిస్తే మీకు ఖచ్చితంగా సుఖం దొరుకుతుంది. దాంతోపాటు సంతోషం కూడా దొరుకుతుంది. ఒకవేళ మీరు దుఃఖాన్ని వెతకడానికి ప్రయత్నిస్తే మీకు ఖచ్చితంగా నిరాశ దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఏం వెతకడానికి ప్రయత్నించాలనుకుంటున్నారు? ఒకవేళ చరిత్రలో మీ పేరు కూడా నిలిచిపోవాలని మీరు అనుకుంటే కనుక నిర్ణయించుకోవడం నేర్చుకోండి. సానుకూల దృక్పథంతో, పరిశ్రమతో ముందుకు వెళ్ళండి. సవాళ్లను స్వీకరించండి. కేవలం ముందుకు వెళ్తూ ఉండండి. ఈ ప్రపంచంలో ఏ శిఖరాన్నైనా మీరు చేరుకోగలుగుతారు. ఎందుకంటే ఇచ్ఛాశక్తి అలాగే ప్రేమ కంటే అధిక శక్తివంతమైనది మరింకేదీ లేదు. జీవితంలో కొన్ని చేదు అనుభవాలని మనందరం చూస్తాము. ఆ చేదు అనుభవాల వల్ల మన మనసు, మన ఆత్మ మలినమైపోతుంది. ఈ మలినాన్ని మన మనసు నుంచి విముక్తిపరచడం చాలా ముఖ్యం. ఈ స్వచ్ఛత అనేది చాలా ముఖ్యం. ఇక మన ఈ మనసు నుంచి మలినం అనేది విముక్తి అవుతుంది అంటే అది కేవలం ప్రేమ, కరుణతో మాత్రమే. అందరినీ ప్రేమిస్తూ ఉండండి. అలాగే మనసులో ఉన్న కరుణను ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇల్లు స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడే లక్ష్మీ నివాసం ఉంటుంది, అప్పుడే సంతోషం కూడా ఉంటుంది. అదేవిధంగా మన మనసు స్వచ్ఛంగా ఉంటే అందులో సంతోషము ఉంటుంది, అలాగే శాంతి కూడా ఉంటుంది. కాబట్టి ప్రేమిస్తూ ఉండండి. అలాగే మనసులో కరుణభావాన్ని సజీవంగా ఉంచండి. జీవితంలో ఏదైనా పెద్ద కార్యం చేయాలనుకుంటే అప్పుడు మనం చాలా కఠోరంగా నిరంతరంగా శ్రమించాల్సి ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి శ్రమించిన తరువాత, ఏదైనా ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత కూడా వినమ్రతతో ఉంటే అదే వ్యక్తి అమరుడిలా మారిపోతాడు. అదే వ్యక్తిని ఈ విశ్వ ప్రపంచం మొత్తం ప్రేమిస్తూ ఉంటుంది. అందుకే మీరు ఎల్లప్పుడూ వినమ్రతతో ఉండాలి. అలాగే ఒకవేళ సమాజంలో ప్రజలు వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళు రాజులు కాలేరు, కానీ దాన్ని వేరే వాళ్ళు అవకాశంగా తీసుకుని వాళ్ళు రాజులవ్వగలుగుతారు. ఐకమత్యం యొక్క గొప్పతనం తెలుసుకోండి. అలాగే ఈరోజు మనం ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కేవలం ఈ ప్రేమ మాత్రమే అందరినీ ఒక్కచోట చేర్చి వాళ్ళని ఆనందంగా ఉంచగలుగుతుంది. ప్రేమను మించిన శక్తివంతమైనది ఏదీ లేదు. అందుకే ఈ ప్రేమని మనసులో మేల్కొల్పండి. మన కుటుంబంలో ప్రేమను నింపండి, సమాజంలో నింపండి, రాజ్యంలో నింపండి. అలాగే అదే ప్రేమతో చెప్పండి, రాధా